నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో చేసింది బీసీల గురించి కాదు, వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో అది అమలుకు కాదు. అది వాళ్ళు ఏదో చెప్పడానికి వెళ్ళారు తప్ప ఇక్కడ మన దగ్గరనే అది లేనిది అక్కడ చేసి ఏం ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానాలు చేసినా అన్ని 420 వాగ్దానాలు తప్ప ఎట్లాంటివి అమలు కావటం లేదు. ఇది చూసి పబ్లిక్ అంతా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు. స్థానిక ఎలక్షన్లు కానీ ఎంపీటీ జెడ్పీ గవర్నమెంట్ భయపడే ఇన్ని రోజుల నుంచి ఎలక్షన్స్ పెట్టట్లేదు. ఎందుకంటే ఇంతకుముందున్న బిల్స్ మాకు రావట్లేదు. నేట మా వైపు ఇంతకుముందు సర్పంచ్ ఉంటే మాకే ఇంకో 50 లక్షల బిల్స్ రావాలి. ఎటువంటి గవర్నమెంట్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నందుకే యాక్చువల్గా మొన్న హైకోర్టు ఇచ్చింది మనకు. ఆగస్ట్ సెప్టెంబర్లో ఎలక్షన్ ఇంతవరకు పోయిన నెల 25వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తానని వేయలేదు. ఈ నెల 5 అన్నది వేయలేదు. గవర్నమెంట్ ఇలా భయపడుతూనే దొబ్బుకుట పోతుంది, కానీ వాళ్ళు ఏం చేతగాకనే ఇవన్నీ పెండింగ్ పెడుతుంది. దీన్ని అంతా చూసి అంతా బీఆర్ఎస్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. బీజేపీ కానీ కాంగ్రెస్ వైపు కానీ అంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.